మీరు ఎప్పుడైనా చూసిండ్రా భారతదేశం చరిత్రలో వేరే దేశాల మీద మనం దౌర్జన్యాలు చేసినామా? మన సంస్కృతిలో పరస్త్రీ పరధనం ముట్టుకోవద్దని చెప్తారు. పరస్త్రీ మాతృవత్ పరధారి ఇష్యూ అని చెప్తారు. అంటే వేరే ఒక స్త్రీ నీకు తల్లితో సమానం, వేరే వాడి సంపద పాముతో సమానం. అంటే అంత విషపూరితమైంది, తీసుకోవద్దు. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనకు నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. అంటే ఇతర దేశాలు మన మీద అటాక్ చేస్తే తప్ప మనం స్వయంగా వెళ్ళిన సందర్భాలు అయితే దేశ చరిత్రలో లేవు. ఎందుకు? మనము అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. అంటే నువ్వు అహింసను పరమ ధర్మంగా, అంటే హైయెస్ట్ ధర్మగా తీసుకో. కానీ నీ ధర్మం మీద ఎక్కడైనా దాడి జరిగినప్పుడు అప్పుడు వాడిని ఎంత హింసించినా కూడా తప్పలేదు. ఎందుకంటే అక్కడ నువ్వు ధర్మస్థాపన కోసం హింస చేస్తున్నావు కాబట్టి తప్పలేదు. నీ స్వార్థం కోసం, నీ లాభం కోసం చేసిన దానికి నీకు రియాక్షన్ ఉంటుంది. కానీ ఎలాంటి సెల్ఫ్లెస్గా నువ్వు ధర్మం కోసం పనిచేసినప్పుడు నువ్వు ఇంకా హయ్యర్ స్టేట్కి వెళ్తావు, నీకు ఇంకా ప్రొటెక్షన్ వస్తుంది.